పచ్చావకాయ కోసము కాయలు గుత్తు వంకాయ మాదిరి ఇలా చేసి పెట్టుకున్నాను. లోపల జీడి చెంచాతో తీసుకుని పొర కూడా చెంచాతో తీసుకున్నాను. ఇప్పుడు దీనికి కొలతలు చెబుతున్నాను. మొదట ఆవపొడి తీసుకుందాము. 1 ఈ కప్పుతో 5 ఆవపొడి తీసుకున్నాను. పచ్చమిరపకాయల్లో కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవపొడి ఎక్కువ తీసుకుంటాము. ఉప్పు, ఐదు ఆవపొడికి 2 ఉప్పు తీసుకుందాము. అలాగే కారము, పచ్చమిరపకాయ కారం ఇలా ఉంటుందండి. ఇది 1.5 తీసుకుందాము. ఒక 3 చెంచాలు మెంతులు, ఒక 2 చెంచాలు ఉప్పు, పసుపు, ఇదిగోనండి ఇలా చాకుతో జీడి తీసుకుంటున్నాను. అలాగే పొర కూడా తీసేసుకుంటాను. అలాగే అన్ని కాయలు చేసుకుందాము. ఇలాగ జీళ్ళు అన్నీ తీసి ఇలా పూర్తి ఇలా తీసి పెట్టేసుకున్నానండి. ఈ పొడిలో కొంచెం నూనె వేసుకుందాము. ఇందులో కూడా కొంచెం నూనె వేసుకుందాము. మన వంకాయల మాదిరి ఇలా నింపి పెట్టుకుందాము. 3 కలిపిన ఇట్లా నింపి పెట్టుకుందాము. మిగిలిన కాయలు కూడా ఇలాగే నింపేసుకుందాం అంటాను. ఇలా అన్ని కాయలు నింపేశాను. గ్రేవీ కోసము కొంచెం పిండి ఇలా పైన వేసుకుందాము. అలాగే కొంచెం నూనె మరీ ఎక్కువ పోయకూడదండి. ఇది ఎండబెడతాం కదా, ఎండబెట్టాక ఇప్పుడు అవసరాన్ని బట్టి నూనె పోసుకుంటాము. ఇదిగోనండి, ఇది పక్కకు పెట్టేద్దాము. పచ్చావకాయ అయితే కాయల్లో నింపి పెట్టాను కదండి, 3 రోజులు అయిందండి. ఇవాళ ఇలా ఎండబెడతానండి. ఇవాళ ఇలాగా, రేపు ఇలాగా, ఒక రోజు ఇలాగా, ఒక రోజు అలాగా 4 రోజులు 4 వైపులే ఎండబెట్టుకుంటానండి. ఇదిగోనండి, పిండి కూడా వేరుగా ఎండబెట్టుకుంటాము. పిండి ఒక పూట ఎండబెడితే చాలండి. ఇదిగోనండి 4 రోజులు ఇలాగా 4 వైపులా కాయలు ఎండబెట్టుకున్నానండి. పచ్చావకాయ కాయల కోసము ఇలా పిండి కూడా ఒక పూట ఎండబెట్టుకున్నాను. ఇందులో కాయలు వేసేద్దాము. ఇదిగోనండి, ఇలా ములిగేలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుని వాసన కట్టేసుకుందామండి. ఈ కట్టపడడానికి 1 నెల పడుతుందండి. మనము 1 నెల తర్వాత వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. అప్పుడు కాయలు మనము ముక్కల్లా విడదీసుకుని వేసుకుంటాం అనమాట అండి. అంతేనండి. ఇదిగోనండి